సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరఫున అందరికీ స్వాగతం. శ్రీ లలిత సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షికతో శ్రీ వింజమూరి బాలమురళి గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 33వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ బాలమురళి గారికి స్వాగతం. నమస్కారం. ఆచార్యుల వారికి నమస్కారం. అలాగే సంస్కృతి సంపద వీక్షకులందరికీ కూడా సాదరంగా ఆహ్వానం పలుకుతూ శ్రీమాత శ్రీ లలితాదేవి యొక్క నామ వైభవాన్ని భావార్థాలతో సామాజిక దృక్పథంలో మనం వివరించుకుంటున్నాం. ఒక్కసారి చరవణం చేసుకుని ముందుకు వెళదాం. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. భవానీ భావనాగమ్య. భవానీ అంటే భవుని యొక్క భార్య. భవుడు అంటే శివుడు కదా. అంతేకాకుండా ఈ నామానికి మనం చెప్పుకునేటప్పుడు రుద్రుని జీవింపజేసినటువంటిది అని ఒక అర్థం వస్తుంది. సంసారం అంతటినీ కూడా ఈ మొత్తం యావత్ సంసారాన్ని జీవింపజేసేది, మన్మధుని కూడా జీవింపజేసినది కాబట్టి భవానీ అనేటువంటి నామం మనం చెప్పుకున్నాం. భావనాగమ్య, మన భావనలో అమ్మవారు సాధింపబడాలి. మన భావనలకి అమ్మవారు గమ్యమైనప్పుడు మనం భావనలో సూక్ష్మ స్థూల కారణ రూపాలలో ఉన్నటువంటి అమ్మవారిని మనం ధ్యానించగలుగుతాం. కాబట్టి భావనాగమ్య ఆ భవాని అని కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత భవ అరణ్య కుఠారిక. భవ అరణ్య కుఠారిక. భవారణ్య కుఠారిక అనేటువంటి ఈ నామంలో భవము అంటే ప్రపంచం కదా. కాబట్టి భవము అంటే సంసారం కదా. కాబట్టి ఈ ప్రపంచంలో ఈ సంసారంలో ఉండేటువంటి లక్షణము అరణ్యంతో పోల్చబడింది. అరణ్యంలో వృక్షములు ఎలా అయితే నరికేయబడుతూ ఉంటే, నశింపచేస్తూ ఉంటే, మళ్ళీ చిగుర్చి, మళ్ళీ లేచి, మళ్ళీ చనిపోయి, మళ్ళీ చిగురిస్తూ ఉంటాయో, సంసారంలో కష్టాలు, దుఃఖాలు ఇవన్నీ కూడా పుడుతూనే ఉంటాయి. ఎంత మనం సాధించుకుని వెళ్ళినా మళ్ళీ మనకి చరణం అవుతూనే ఉంటుంది. అంతేకాకుండా భవారణ్యము, ఈ జన్మే ఒక గొప్ప అరణ్యం అనేటటువంటి భావనలో కానీ మనం తీసుకున్నట్లయితే ఈ జన్మ మనకి ఎలా ఉంటుంది? పునరపి జననం పునరపి మరణం జఠరే శయనం మూఢమతే అని శంకరాచార్యులు వారు చెప్పినట్లు మరలా పుట్టుక, మరలా మరణము, మరలా పుట్టుక, ఇలా చర్వణలు అవుతున్నటువంటి మానవ జీవితం అనేది ఒక అరణ్యం లాంటిది. చనిపోతూ ఉంటారు, మళ్ళీ పుడుతూ ఉంటారు. వృక్షాలు అరణ్యంలో ఎలా అయితే చనిపోతూ పుడుతూ మళ్ళీ అలా ఒక సైకిల్, ఒక చక్రంలా ఆ జీవనం అనేది కొనసాగుతుందో, మానవ జన్మ కూడా అలాగే ఒక వలయంలో తిరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ వలయం నుంచి మనం తప్పించుకొని ఆ పరమాత్మని, పరమేశ్వరిని చేరాలి అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం మనకు కావాలి. కాబట్టి ఈ భవం అనేటటువంటి అరణ్యానికి, పుట్టుక అనేటటువంటి అరణ్యానికి అమ్మవారు కుఠారిక అంటే, కుఠారము అంటే గండ్రగొడ్డలు లాంటిది. మామూలు గొడ్డలైతే కొంచెం నరుకుతుంది, గండ్రగొడ్డలైతే పూర్తిగా నాశనం చేస్తుంది. సంపూర్ణంగా నరకడానికి గండ్రగొడ్డలు అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి కుఠారిక, ఈ భవము, ఈ జన్మ అనేటువంటి అరణ్యానికి అమ్మవారు కుఠారిక అంటే గండ్రగొడ్డలి వంటిది అని మనం అర్థం చెప్పుకుంటాం. ఇందులో ఈ 8 అక్షరాల నామంలో భవారణ్య కుఠారికాయే నమః అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు, ఇక్కడ భవారణ్యంలో మరొక భావన ఏమిటంటే, భౌతికమైన సంబంధం కన్నా మానసికమైన బంధమే ఇబ్బందులను సృష్టిస్తూ ఉంటుంది. మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మానవ సంబంధాలు ఎలా ఉంటాయి అంటే, సంసారంలో వివాహం ద్వారా
గృహస్థ జీవనాన్ని గడుపుతున్నటువంటి గృహస్థు ఒక బంధాలనేటువంటి వలలో చిక్కుకుంటాడు. తల్లి, తండ్రి, తర్వాత భార్య, పిల్లలు, అలాగే బంధువులు, స్నేహితులు, ఒకటి కాదు, ఇలా బంధాలనేవి ఒక వలల అతన్ని చుట్టుముట్టి ఉంటాయన్నమాట. అలా వలలో చిక్కుకున్నటువంటి చేప వలె మానవుడు దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నప్పుడు అటువంటి మానవుని యొక్క బంధములను తొలగించేటువంటిది గండ్రగొడ్డలి అనేటువంటి అమ్మవారి యొక్క కృప. గండ్రగొడ్డలి వంటి అమ్మవారి కృప. భవారణ్య కుఠారిక అంటే అలా అర్థం చేసుకోవచ్చు అనమాట. కాబట్టి అమ్మవారి తాలూకా ఈ కుఠారం అనేది దేనిది అంటే సంసారంలో ఉన్నటువంటి బంధాలని అమ్మవారు తెంచివేస్తుంది. అంటే అమ్మవారు గొడ్డలి పట్టుకుని వచ్చి నరుకుతుందని అర్థం. దాని అర్థం అది కాదు. ఇక్కడ ఈ గొడ్డలి అనేది సంకేతితార్థంలో చెప్పబడింది. ఏమిటి అంటే జ్ఞానమునే గొడ్డలిగా చెప్పబడింది. మనలో జ్ఞానాగ్నిని ప్రేరేపించి ఆ జ్ఞానం అనేటటువంటి గొడ్డలితో మనం ఏర్పరచుకున్నటువంటి ఈ చిక్కుల నుంచి, ఈ భవ బంధముల నుంచి మనని మనం తప్పించుకోవాలి. వాటిని నరికి మనం తప్పించుకోవాలి. తప్పించుకోగలమా? అది మనకి సాధ్యం కాదు గనక అమ్మవారి పాదాలను ఆశ్రయించినట్లయితే ఆమె ఏం చేస్తుంది? మనలో ఈ భవబంధాలని త్రెంచుకోగలిగేటువంటి శక్తిని ఇస్తుంది అనమాట. అన్నమాచార్య చూడండి, కీర్తన రాశారు కదా, వారు రాసిన కీర్తనలో భారపు పగ్గాలు పాపపుణ్యములు వీడవు నీవవి తెంచక అంటాడు కదా. పాపము, పుణ్యము, అలాగే ఈ బంధాలు మనం ఏర్పరచుకున్నటువంటి వల ఇదే. మనమే సొంతంగా ఈ వలయాన్ని ఏర్పాటు చేసుకుని అందులో మనమే తిరుగుతూ అయ్యో నేను చిక్కుపడిపోయానని విచారించడం ఎంతటి అజ్ఞానము. మరి అజ్ఞానం పోవాలంటే జ్ఞానం అనేటువంటి కాంతి కావాలి. కాబట్టి అమ్మవారు జ్ఞానం అనేటువంటి గొడ్డలిని మనకు అందించి, బాబు నీవెందులో అయితే చిక్కుకున్నావో ఆ చిక్కుల నుంచి నిన్ను నువ్వు తప్పించుకోవడానికి ఈ జ్ఞానం అనేటువంటి కుఠారమును నీకు ఇస్తున్నాను, తప్పించుకో అని మన మనసులో ఉండి చిదగ్నికుండ సంభూతయ్యై మనకి స్ఫురింపజేసి మనని ఈ సంసారం నుంచి బయటికి ఉద్ధరిస్తుందన్నమాట. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత మనం చెప్పుకుంటాం. సంసారం అనే బురదలో కూరుకుపోయిన వాళ్ళని పైకి ఉద్ధరించి పైకి లాగడంలో అమ్మవారు మహా తెలివితేటలు ఉపయోగిస్తుంది. మహా చాకచక్యంగా మనం ఉద్ధరిస్తుంది. అండంలో ఉద్దేశం ఏమిటి? మనం పీకల వరకు కూరుకుని పోయాం. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి వలయాన్ని ఏర్పరచుకుని, ఒక్కొక్క రకమైనటువంటి బంధాన్ని ఏర్పరచుకుని విచిత్రమైనటువంటి చిక్కుల్లో పడి కొట్టుమిట్టాడుతూ ఉంటారు. మరి ఇన్ని రకాలైనటువంటి చిక్కులు, ఇన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి మనని ఉద్ధరించాలంటే ఆవిడ ఎంతో ప్రావీణ్యం కలిగినటువంటిది అయి ఉండాలి. కాబట్టి అంతటి ప్రావీణ్యంతో జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి అందించి తమ యొక్క సమస్యల నుంచి తాము కోలుకునేటువంటి, బయటపడేటువంటి మార్గాన్ని కూడా స్ఫురింపచేసేది భవారణ్య కుటారిక. ఈ భవం అనేటటువంటి అరణ్యంలో మనకి జ్ఞానం అనే గొడ్డలను అందించి మనని ఉద్ధరించడానికి అమ్మవారు ప్రయత్నిస్తుంది ఆమె అనుగ్రహంతో అని అర్థం. అంతేకాకుండా భద్రప్రియ, భద్ర శుభమంగళయోర్ భద్ర అంటారు. శుభములను మంగళములను కలిగించేది భద్ర అనే దానికి అర్థం. భద్రుడు అంటే పరమశివుడు అని కూడా ఒక అర్థం ఉంది. పరమశివునికే భద్రుడు అని అర్థం. భద్రప్రియ అంటే పరమశివునికి ప్రియురాలు. అంతేకాకుండా పరమశివుని ప్రియునిగా తన హృదయంలో నెలకొల్పుకున్నటువంటిది, స్థాపించుకున్నటువంటిది అని కూడా మనం చెప్పొచ్చు. అంటే పరమశివునికి తాను ప్రియురాలని చెప్పినా అర్థం సరిపోతుంది. పరమశివుని తన ప్రియునిగా భావించేది అని అర్థం చెప్పినా సరిపోతుంది.
మనకి శుభములను మంగళములను సమకూర్చటంలో ప్రీతి కలిగినటువంటిది అని మనం చెప్పుకోవచ్చు. శ్రేష్టమైన శుభప్రదమైనటువంటి వాటి యందు ఇష్టము కలిగినది అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏవి శ్రేష్టమైనవో ఈ లోకంలో, ఏవి అత్యంత శుభకరమైనవో వాటి యందు అమ్మవారు ఎంతో ప్రీతిని చూపిస్తుంది. అదన్నమాట. అందువల్ల సదాచారము, సత్ప్రవర్తన మొదలైనవి ఎవరికి ఉంటాయో వారికి శుభములను కలుగజేయడానికి అమ్మవారు తత్పరురాలై ఉంటుంది. ఎప్పుడు నేనున్నాను రా అంటుందన్నమాట. మనము ధర్మము తప్పకుండా న్యాయ మార్గంలో, ధర్మ మార్గంలో మన ప్రవర్తనని దిద్దుకున్నప్పుడు అమ్మవారు నేనున్నా నేనున్నా అని వెన్ను తట్టి మన ముందుకు నడిపిస్తుందన్నమాట. అంతశ్చేతనగా మనలో ధైర్యాన్ని ఆవిడ నింపుతుంది. అది శుభప్రదమైనటువంటి ఇల్లాలు చేసేటువంటిది. మరి భద్రుడు సాక్షాత్ శివుడే కదా సర్వమంగళకరుడు కనుక ఆ శివుని యొక్క ఇల్లాలు ఆమె కూడా సర్వమంగళ. ఆ నామం కూడా మనం ఇక్కడ జ్ఞప్తి చేసుకోవాలి. కాబట్టి సర్వమంగళ అయినటువంటి ఆ అమ్మవారు భద్రప్రియ, భద్రుని యొక్క ప్రియ, భద్రుని ప్రియునిగా కలిగినటువంటిది ఇల్లాలు అని ఇన్ని అర్థాల్లో మనం భద్రప్రియ అనే నామానికి వ్యాఖ్యానించుకోవచ్చు. కాబట్టి మనకి శివకి ముందున్నటువంటి స్థితి భద్ర, ఇది సంకేతార్థం. దీనికి ముందు స్థితి వీరభద్ర. అంటే శివుడు, శివునికి ముందు ఉన్నది భద్ర, ఆ భద్రునికి ముందున్నటువంటి తత్వము వీరభద్ర తత్వం. అహంకారంతో చేసినటువంటి దక్ష యజ్ఞాన్ని వీరభద్రుడు ఎలా అయితే నాశనం చేశాడో అలా నాశనం చేసి భద్రునిగా సంప్రదాయానికి, సత్ప్రవర్తనకి రక్షణ చేకూర్చి శివుడు మంగళకరుడు అయ్యాడు. ఎంత జ్ఞానమున్నా సరే దక్షుడు తన జ్ఞానాన్ని సక్రమంగా వినియోగించలేకపోయాడు. కేవల అహంకారం అనేటువంటి మాయ కళ్ళని కప్పేయడం వలన, ఆయన యొక్క బుద్ధిని కప్పేయటం వలన ఆయన పరమశివుని తత్వాన్ని అర్థం చేసుకోలేకపోయాడు. ఆ కాలంలో మనకి వేదాలు చెప్తాయి ఏమిటంటే దక్ష ప్రజాపతి. ఆయన దక్ష ప్రజాపతి వేదాల మీద సంపూర్ణమైనటువంటి పట్టు కలిగినటువంటి వాడు. అంటే వేదాంగాలలో ఆయనంతటి అధికారం కలిగినటువంటి వాడు, సాధికారికత కలిగినటువంటి వాడు అప్పట్లో ఎవరు లేరు. మరి అంతటి జ్ఞాని ఇలాంటి తప్పు ఎందుకు చేశాడండి? సాక్షాత్తు తన కుమార్తెకి భర్త, అంటే తనకు అల్లుడే కదా. ఎలా దాన్ని ఆయన గుర్తించలేకపోయాడు? శివకేశవ అభేదత్వాన్ని ఎందుకు గమనించలేకపోయాడు? శివుని యొక్క అసలు రూపాన్ని ఎందుకు పొందలేకపోయాడు? అంటే అదే మాయ. కాబట్టి ఈ మాయ నుంచి తప్పించుకోవడం ఎంతటి జ్ఞానవంతునికైనా సరే సాధ్యం కాదు అని మనం చెప్పుకోవాలి. అంతేకాదండి, రావణ బ్రహ్మ ఎంత గొప్పవాడు. కాబట్టి అంతటి రావణ బ్రహ్మ కూడా మాయలో పడి అహంకారపూరితుడై, ఆయన కామ ప్రేరేపితుడై, కామాన్ని జయించలేక, ఇంద్రియాలను నిగ్రహించుకోలేక కదా అంతటి తపస్వి, అంతటి గొప్పవాడు ఎటువంటి దుర్గతిని పొందాడు. అందువలన సర్వమంగళకరుడైనటువంటి శివుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకోవడానికి మనకి శుద్ధ స్ఫటిక జ్ఞానము కావాలి, శుద్ధమైనటువంటి జ్ఞానం కావాలి. కాబట్టి ఆ శుద్ధ విద్యాంకురాకార అయినటువంటి శుద్ధ విద్య యొక్క అంకురము, బీజము అమ్మవారే. కాబట్టి ఆమె మన మనస్సులోని జ్ఞాన బీజాలను నాటి మన యొక్క అజ్ఞానాన్ని తొలగింపజేస్తే మనలో భైరవ ప్రజ్ఞ అనేది మేల్కొంటుందన్నమాట. భైరవ ప్రజ్ఞ అని మళ్ళీ కొత్త పదం వాడారు ఏమిటండి అంటే, భైరవ ప్రజ్ఞ అనేది మనలో ఉన్నటువంటి అంతశ్చేతనని
ప్రచోదితం చేసేటటువంటిది, ప్రేరేపించేటటువంటి ప్రజ్ఞల్ని భైరవులు అంటారన్నమాట. వాటి గురించి వచ్చినప్పుడు మనం మళ్ళీ సవిస్తరంగా వివరించుకుందాం. తర్వాత భద్రమూర్తి, అమ్మవారు భద్రునికి ప్రియురాలే కాదు, భద్రమూర్తి కూడా. సాక్షాత్తు ఆమె సర్వమంగళ, సర్వమంగళకరమైన శుభకరమైనటువంటి రూపం అమ్మవారిది. ఆమె యొక్క రూపాన్ని దర్శిస్తే చాలు, భావిస్తే చాలు. భవాని భావనాగమ్య అన్నాగా. కాబట్టి అమ్మవారి రూపాన్ని ఒక్కసారి మనసులో తలుచుకుంటే చాలు, సర్వశుభములు మన ఇంటి ముందు వరస కట్టి నిలబడతాయి. అంతటి సర్వమంగళ స్వరూపమైన పవిత్రమైనటువంటి అమ్మవారిని యొక్క నామాల్ని మనం ఈరోజు తలుచుకోవడం ఎంత అదృష్టం, వాటి గురించి చర్చించుకోవడం ఇంకెంత అదృష్టం అండి. కాబట్టి ఆవిడ భద్రమూర్తి, భద్రప్రియ అని మనం చెప్పుకుంటాం. భక్త సౌభాగ్యదాయిని, ఇది మనం భావించగలగాలన్నమాట. భక్తుల యొక్క సౌభాగ్యమును ప్రసాదించేది, భక్తులకు సౌభాగ్యమును అందించేది అమ్మవారు. భక్త సౌభాగ్యదాయిని, భక్తులకు శుభములను సౌభాగ్యమును అందించేటటువంటిది అమ్మవారు. 8 అక్షరాల నామం ఇది. భక్త సౌభాగ్యదాయిని అయిన మహా అని మనం చెప్పుకోవాలి. సుభగా అంటే సుభగా అనే అక్షరాలతో ఏర్పడుతుంది సౌభాగ్యం అనే పదం. శుభగా పదంలోని సు అనేది మంచితనాన్ని, భా అంటే వెలుగు లేదా వైభవము, గా అంటే గమనము లేదా గతి, నడక, ప్రవర్తన. అంటే శుభగే అంటారు. వివాహంలో చూడండి పదం వినిపిస్తుంది మనకి. ఏమని? మాంగళ్యం తంతునాం ఏనా మమ జీవన హేతునాం కంఠే బధ్నామి శుభగే త్వం జీవ శరదశతం. హే శుభగే, మంచి ప్రవర్తన కలదానా, ప్రకాశవంతమైనటువంటి లక్షణము కలిగినటువంటి దానా, శుభ లక్షణములను, మంచి ప్రవర్తనను కలిగినటువంటి దానా. సుభగే, సు అంటే మంచిదైనటువంటి, భా అంటే ప్రకాశము, ప్రకాశం అంటే జ్ఞానము, మంచి జ్ఞానము కలిగినటువంటి దానా శుభగే. మాంగళ్యం తంతునాం ఏన మమ జీవన హేతునాం కంఠే బధ్నామి, నీ కంఠంలో నా జీవనాధారమైనటువంటి ఈ మంగళప్రదమైనటువంటి సూత్రమును కడుతున్నాను. త్వం జీవ శరదశితం, నీవు 100 శరత్తులు సుఖంగా జీవించు. ఆమె 100 శరత్తులు సుఖంగా జీవించు అండంలో అంతరార్థం ఏమిటండి అంటే, ఆవిడ శుభప్రద, మంగళప్రద, సాక్షాత్ లక్ష్మీ స్వరూపిణి కనుకనే ఆమె చక్కగా 100 ఏళ్ళు జీవిస్తే ఆ భర్త ఆయుర్దాయం కూడా 100 ఏళ్ళు చక్కగా నిలబడుతుంది. ఇద్దరూ కూడా, దంపతులిద్దరూ ఆది దంపతుల్లా, పార్వతీ పరమేశ్వరుల్లా చిరకాలం జీవిస్తారనేటువంటి అంతరార్థం అందులో ఉందన్నమాట. కాబట్టి సదాచారము, సత్ప్రవర్తన 3 లక్షణాలు కలిపితే సౌభాగ్య లక్షణం అవుతుందన్నమాట. అంటే మనలో మంచి ప్రవర్తనని, మంచి కాంతిని, మంచి లక్షణాలని మనకి కల్పించేటటువంటిది అమ్మవారు. కాబట్టి ఆవిడ భక్త సౌభాగ్యదాయిని, భక్తులకి సౌభాగ్యం ఇచ్చేది. సౌభాగ్యం అంటే కేవలం ఆడవాళ్ళకి సంబంధించింది అనేటువంటి భావన మనకి ఇక్కడ తొలగిపోవాలి, అది అజ్ఞానం. సుభగ, సుభగే, సౌభాగ్యము, సుభగము, సుభగము అయినది సౌభాగ్యము. కాబట్టి మంచి ప్రవర్తన మగాళ్ళకి ఉండక్కర్లేదా? ఆడవాళ్ళకి చెందినదేనా? మగవాళ్ళకి కూడా ఇవన్నీ ఉండాలిగా. మంచి ప్రవర్తన ఉండాలి, మంచి కాంతిమంతుడై ఉండాలి, ధృతిమంతుడై ఉండాలి, ద్యుతిమంతుడై ఉండాలి, తేజస్వంతుడై ఉండాలి అంటాం కదా. మరి ఈ లక్షణాలన్నీ ఎక్కడి నుంచి వస్తాయండి? సౌభాగ్య లక్షణాలు ఇవి. కాబట్టి భక్త సౌభాగ్యదాయిని అంటే భక్తులందరికీ కూడా స్త్రీ పుల్లింగ భేదము లేకుండా అమ్మవారు తన భక్తులందరికీ కూడా మంచి ప్రవర్తనని, మంచి లక్షణాలని, మంచి నడవడికని అందిస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. మనకి భగవద్గీతలో కృష్ణుడు చెప్పుకున్నట్టు ఆర్తో జిజ్ఞాసురర్థార్థి అంటాడు. ఆర్తులు, జిజ్ఞాసువులు, అర్థార్థులు, జ్ఞానులు. జ్ఞానీచ భరతర్షభ, నా భక్తులు 4 రకాలు అర్జున. ఏమిటి? జ్ఞానము కోసము నన్ను ఆశ్రయించేవాళ్ళు,
ఆర్తితో బాధలు తీర్చవయ్యా అని వేడుకునేవాళ్ళు, జిజ్ఞాసులు ఏముందో తెలుసుకోవాలనుకునేవాళ్ళు, అర్థార్థి అయ్యా మాకు సంపదలివ్వు అని భగవంతుడిని ఆశ్రయించేవాళ్ళు. ఇలాగా భక్తులు 4 రకాలుగా నాకు ఉంటారు అని భగవంతుడైనటువంటి వాసుదేవుడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు మనకి భగవద్గీతలో చెప్తాడు. అలాగే అమ్మవారు ఈ 4 రకాల భక్తులకి కూడా వారి వారికి ఏవేవి కావాలో అవి వారికి అందిస్తుందన్నమాట. అది అమ్మవారి తాలూకా ప్రత్యేకత. కాబట్టి నేను ఈ రకంగా ఎందుకు కోరుకోవాలి అని మనం అనుకోకూడదు. నేను ధనం కోరుకుంటున్నాను కదా, నేను సంపద కోరుకుంటున్నాను కదా, నేను ఇంకేదో నాకు జాబ్లో ప్రమోషన్ కోరుకుంటున్నాను కదా, తప్పేమీ కాదు. ఏం కావాలంటే అది అమ్మని అడిగే హక్కు మనకున్నది. మనం అడిగినటువంటి కోరికల్ని అభిమానంతో, వాత్సల్యంతో అమ్మ తీరుస్తుంది. కానీ ఆమె ఏం చూస్తూ ఉంటుందంటే, వీడు పదవులు అడుగుతున్నాడు, సంపదలు అడుగుతున్నాడు, సుఖాలు అడుగుతున్నాడు, కానీ అమ్మ నీ యొక్క సాన్నిధ్యం కావాలని ఎప్పుడు అడుగుతాడు అని ఆవిడ ఎదురు చూస్తూ ఉంటుంది పాపం ఆ తల్లి. మనం అడుగుతామండి, సాన్నిధ్యం కావాలి, అమ్మ మోక్షాన్ని ప్రసాదించు, నీ యొక్క సన్నిధిలో నన్ను ఉండని అని మనం అడుగుతామా? అడగం. ఎందుకంటే మాయ, భ్రమ మనల్ని కప్పేసి ఉంటుంది. ఆ ఒక్కటి తప్ప మిగతావన్నీ అడుగుతామా? కానీ పాపం ఆ పిచ్చి తల్లి ఏమిటంటే, ఇవన్నీ ఇస్తే ఒకరోజు కోరికలన్నిటి మీద కూడా వ్యామోహం తీరిపోయి ఈ సుఖాలు అనుభవించి వాటి మీద విరక్తి చెంది అప్పటికైనా నన్ను పట్టుకొని అమ్మా నాకు మోక్ష స్థితిని ప్రసాదించు అని అడుగుతారేమో అని పాపం ఎదురు చూస్తూ ఉంటుంది వెరిది. మరి అంతే కదండి, మన తాలూకా తెలివితేటలు అమ్మకు లేవు. అందువల్ల ఆ వెరితల్లి పాపం చూస్తూ ఉంటుంది, మనం అడిగినవన్నీ ఇస్తూనే ఉంటుంది. కానీ మనం ఏం చేయాలి? మన బాధ్యతగా అమ్మకేం కావాలో అది ఆలోచించవలసిన బాధ్యత మనకుందిగా. అమ్మకి మన పట్ల ఎంత వాత్సల్యం ఉన్నదో ఆమె యొక్క బిడ్డలుగా మనకి కూడా అంతే బాధ్యత ఉన్నది కదా. దాన్ని మనం గుర్తించినప్పుడు సాక్షాత్ మోక్ష స్థితి, ఆనంద స్థితి మనకి ఆమె మహానందంగా ఇస్తుందన్నమాట. అది అమ్మ యొక్క లక్షణం. భక్త ప్రియ. అంతేకాకుండా అమ్మవారు భక్తుల ఎడల ప్రేమ వాత్సల్యములు కలిగినది. అదే కదా ఇప్పుడు చెప్పుకుంటున్నాం. భక్త ప్రియ. భక్త ప్రియ అంటే భక్తుల ఎడల వాత్సల్యం. వత్సలత అంటే తల్లికి పిల్లలపై ఉండేటటువంటి ప్రేమని వాత్సల్యము అంటారు. తల్లికి పిల్లలపై ఉండేటువంటి ప్రేమని వాత్సల్యము అంటారు. కాబట్టి ఆమె భక్త ప్రియ. తల్లిలా తన బిడ్డల్ని ఎలా అయితే తల్లి చూసుకుంటుందో అలాగే ఆమె జగజ్జనని, జగన్మాత గనక, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి గనక ఆమె మనల్ని పిల్లలుగా చూసుకుంటూ మనల్ని పాలిస్తుంది. కాబట్టి అటువంటి అమ్మవారు భక్త ప్రియ. భక్తి కలిగిన వాళ్ళ భక్తులైతే ఈ భక్తి అనేది జీవుని తాలూకా లక్షణం. ఎవరికి భక్తి ఉంటుందో వారిని అభిమానించడం అమ్మవారికి మహా ఇష్టం. వీడు నా భక్తుడు కదా, నన్ను చూద్దాం అనుకున్నాడు కదా, నా దర్శనాన్ని కోరుకుంటున్నాడు కదా అని అమ్మ ఎంత మురిసిపోతుందో పాపం. మనం కోరుకోవాలి కదా, మరి మనం కోరుకోవాలి, అమ్మని దర్శించాలి. ఎప్పుడు ఇంట్లో ఫోటోలు ఉన్నాయండి, రోజు చూస్తున్నామండి, పూజ చేస్తున్నామండి అంటే సరే బానే ఉంది. మనస్సులో అమ్మని దర్శిస్తూ సాక్షాత్తు విగ్రహ రూపంలో ఉన్నటువంటి వ్యక్త రూపాన్ని, మంత్రపూర్వకంగా ప్రతిష్ఠించబడినటువంటి ఆ రూపాన్ని దర్శించుకోవడానికి ఒక్కసారైనా సరే మనం ఆవిడ సాన్నిధ్యానికి వెళ్ళాలి కదా. ఆలయానికి నడిచి వెళ్ళటం కాళ్ళు చేసుకున్నటువంటి పుణ్యము, అమ్మని పూజించటం చేతులు చేసుకున్నటువంటి పుణ్యం, అమ్మని దర్శించటం కళ్ళు చేసుకున్న పుణ్యం, అమ్మని భావించటం, ధ్యానించటం అనేది మన మనస్సు చేసుకున్న పుణ్యం, అమ్మ గురించి మాట్లాడటం మన నోరు చేసుకునేటువంటి పుణ్యం, అమ్మ గురించి, అమ్మ వైభవాన్ని గురించి వినడం మన చెవులు చేసుకునేటటువంటి పుణ్యం, అమ్మకి సాక్షాత్ నమస్కారం చేయడం, సాష్టాంగముచ్యతే పురస మనస వచస కర్ణాభ్యాం కరాభ్యాం
ఇలా మనం చేసేటటువంటి సాష్టాంగ ప్రణామం అనేది మొత్తం మన శరీరం అంతా చేసుకునేటటువంటి పుణ్యం. ఇంతటి పుణ్యాన్ని మనం సంపాదించాలంటే అమ్మవారు ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళాలిగా. అది ఆలయము. అమ్మతో లయము పొందడానికి ఆర్తితో ఆత్మగా వెళ్ళాలి అక్కడికి, ఆ పరమాత్మని చేరుకోవడానికి. ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని, సంస్పర్శని మనం పొందాలి అంటే మన ఆత్మగా అక్కడికి వెళ్ళాలి. ఈ శరీరాన్ని నేను తీసుకువెళ్తున్నాను అనే భావనతో వెళ్ళాలి. అంటే ఆత్మకి ఆ అధికారం మనం ఇచ్చినప్పుడు ఆత్మ మనల్ని ఇక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్తుంది. ఆత్మవత్ సర్వభూతాని హృదయేసేర్జున తిష్టతి అంటాడుగా కృష్ణుడు. మన హృదయంలో ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆ జీవాత్మ పరమాత్మకి అభేదము, భేదము లేదు. కాబట్టి మనం చేసేటువంటి పనులనేవి భక్తిపూర్వకంగా ఉన్నప్పుడు భక్త ప్రియ మనం భక్తులం అవుతాం. మన పట్ల అమ్మవారు ప్రేమను చూపిస్తుందన్నమాట. అది ఈ నామానికి అర్థం. అలాగే భక్తి గమ్య, అమ్మవారు భక్తికి గమ్యమైనటువంటిది. మనకి భక్తి ఉందనుకోండి, మన భక్తికి గమ్యం ఏమిటి? అమ్మని దర్శించటం. వ్యక్త రూపంలో దర్శించటం అనేది మొదటి మెట్టు. అవ్యక్త రూపంలో, సూక్ష్మ రూపంలో, భావనా రూపంలో దర్శించడం అనేది దానిపై మెట్టు. కాబట్టి ఇక్కడ భక్తి ప్రియ, భక్త ప్రియ, భక్తి గమ్య. భక్తికి గమ్యమైనటువంటిది. మన భక్తికి లక్ష్యం ఏమిటి అంటే అమ్మని దర్శించటం లేదా అమ్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందటం. కాబట్టి అమ్మవారు ఆ రకంగా మన యందు భక్తి కలిగి భక్తితో మనం వెళితే అమ్మవారు మన ఎంతో ఆప్యాయంగా తల్లిలా ఆదరిస్తుందన్నమాట. అంతేకాకుండా ముక్తి యందు రక్తి కలిగిన వాళ్ళకి శక్తి యందు భక్తి కలుగుతుంది అంటారు పెద్దలు. ముక్తి యందు రక్తి కలిగిన వాళ్ళకి శక్తి, అమ్మవారే కదా శక్తి, శక్తి యందు రక్తి కలుగుతుంది. అమ్మవారి యందు మనకి ఇష్టం, భక్తి అంటే ఇష్టం ఎప్పుడు కలుగుతుందండి? మనకి ముక్తి కలగాలని మనం కోరుకుంటే. ముక్తి అంటే ఏమిటండి? ఆవిడే సాక్షాత్ ముక్తేశ్వరీదేవి. శ్రీ ముక్తేశ్వరీదేవి అయి నమః. ముక్తి అంటే మోక్షమనే భావించకూడదు. మనకొచ్చే ప్రతి అడుగు, మనం వేసే ప్రతి అడుగులోని మనకి ఎదురయ్యేటటువంటి సమస్యల నుంచి మనం దాటుకుని వస్తున్నామంటే ఆ సమస్య నుంచి మనకి ముక్తి లభించినది. ఎన్నో చిక్కులను మనం దాటుకుని వస్తూ ఉంటాం, అదంతా మనకి ముక్తే కదా. ఎంతో మంది యొక్క దౌర్జన్యాల నుంచి, దౌష్ట్యాల నుంచి, అన్యాయాల నుంచి తప్పించుకుని వస్తున్నామంటే మనం ముక్తి పొందామని అర్థం. అంటే సాంసారిక జీవితంలో ముక్తి అంటే ఇదిగా భావించాలి. కాబట్టి ముక్తి అంటే ఎక్కడో పైన ఉంటుందండి, మోక్షం ఉంటుందండి, స్వర్గం ఉందండి, అది కాదు. ఈ ఐహిక బంధాల నుంచి మోక్షం పొందడం అంటే మనం ఈ ఐహిక బంధాలు అల్లుకున్నది ఎవరు? భవారణ్య కుఠారిక. మనం ఎప్పుడే చెప్పాం, మనమే అల్లుకున్నాం, ఈ బంధాలను మనమే పెంచుకున్నాం. వాటి నుంచి ముక్తి మనకు కలిగితే వాటిని కేవలం ఎలా తామరాకు, నీటిలో ఉన్నటువంటి తామరాకులా మనం కానీ భావించగలిగితే, ప్రవర్తించగలిగితే, అందులోనే ఉంటూ దేనికి స్పందించినటువంటి మానసిక స్థితిని మనం సాధన చేత సాధించగలిగితే అది నిజమైనటువంటి భక్తి. అటువంటి భక్తి మనకి ముక్తి. అదే ముక్తి అమ్మవారు మనకి ప్రసాదిస్తూ ఉంటుందన్నమాట. కాబట్టి శివానంద లహరిలో శంకరాచార్యుల వారు కూడా అంకోలం నిజ బీజ సంతతి అనే శ్లోకంలో సోదాహరణగా తెలియజేశారు. అంటే శంకరాచార్యుల వారు ఏమంటారు? భక్తి ఒక్కసారి మనస్సులో అంకురం ఎత్తితే, బీజంలా మొలకెత్తింది అనుకోండి, అది అలా నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి అటువంటి భక్తిని మనం అందరం మన మనసుల్లో సుస్థిరం చేసుకుంటూ అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. స్వస్తి. శ్రీమాత్రే నమః. శ్రీ లలితా సహస్రనామావళి సామాజిక దృక్పథం అనే శీర్షిక ద్వారా ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ బాలమురళి గారికి
ధన్యవాదాలు. ధన్యవాదాలు.